ఈరోజు ఈ వీడియోలో మనం మేక తలకాయ కర్రీ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను తలకాయని మొత్తం తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది 750 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని వీటిని వేగనివ్వాలి. ఇంకా అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోపు దీంట్లో కావాల్సిన ఒక పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ తీసుకొని 1 టేబుల్ గసగసాలు, అలానే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయి వేగిపోయింది. ఇంకా ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మొత్తం యాడ్ చేసుకుని ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోకి రుచి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని 1 to 2 మినిట్స్ ఈ వేసిన కారం మొక్కలకు పట్టేటట్టు మగ్గించుకోవాలి. ఇంకా ఇది చక్కగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక దీనిని ఒక 1 మినిట్ అలా వదిలేసేసి ఇంకా దీనిలో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఇంకా కుక్కర్ మీద మూతను పెట్టేసేసి ఒక 5 నుండి 6 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇంకా ఇక్కడ ఈ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ నేను మీకు మూతను తీసి చూపిస్తున్నాను. ఇక్కడ అంతా ఒక్కసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకపోతే అంటే తలకాయ మాంసం కొంచెం ముదురుగా ఉండిద్ది. మళ్ళీ 1 కానీ 2 కానీ విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు అంతా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. నేను ఇంకా మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యి గ్రేవీ రావడానికి ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఇంకా ఈ స్టేజ్లోనే ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీకు ఇక్కడ సరిపోతే యాడ్ చేసుకోండి. ఇంక ఇక్కడ గ్రేవీ అనేది చక్కగా దగ్గరగా అవుతుంది. ఇంకా వీడియోలో చూపించినట్టు గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మేక తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.